హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో కుంభకర్ణుడు ఎవరని తెలుసుకుంటాం. వైగుండంలో శ్రీ మహావిష్ణు యొక్క ద్వారబాలకులు జయ విజయులు. ఒకసారి సనకాది మునిలు మహావిష్ణును దర్శించడానికి వచ్చినప్పుడు జయ విజయులు వారిని లోపల వెళ్ళడానికి అనుమతించలేదు. దీనికి కోపించిన సనకాది మునిలు వారికి శాపమిచ్చారు. ఆ శాపం కారణంగా జయ విజయులు 3 యుగాలలో జన్మించి దుష్టులుగా జీవించి మళ్ళీ వైగుండానికి తిరిగి రావాలని శాపమిచ్చారు. మొదటి యుగమైన కృతయుగంలో వారు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా జన్మించారు. రెండో యుగమైన త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణుడుగా జన్మించారు. అందువల్ల ఇప్పుడు మనం మాట్లాడుతున్న కుంభకర్ణుడు ద్వారబాలకులు విజయుని పునర్జన్మం. కుంభకర్ణుడు లంకారాజు రావణుడి తమ్ముడు. సీతమ్మను అపహరించి లంకలో ఉంచడం పాపమని అతనికి బాగా తెలుసు. అతను ఎన్నోసారి రావణుడి దగ్గర సీతమ్మను విడిచిపెట్టమని చెప్పారు. కానీ రావణుడు వినలేదు. చివరికి అన్న తప్పు చేసినా కూడా అతని కోసం పోరాడటం తన కర్తవ్యమని భావించి కుంభకర్ణుడు రాముడితో యుద్ధం చేశారు. అదే సమయం రావణుడు మరో తమ్ముడు విభీషణుడు ఇది తప్పు అని గ్రహించి రావణుడు వినకపోవడంతో ధర్మ మార్గంలో నిలబడి శ్రీరాముడు వద్దకు వెళ్లారు. ఒకసారి కుంభకర్ణుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనిని వరం కోరమని అడిగారు. కుంభకర్ణుడు ఇంద్రుడి పదవిని కోరాలి అని అనుకున్నారు. కానీ ఇంద్రుడు సరస్వతీదేవి సహాయంతో అతని మాటలను కందరకోలం చేశారు. దాంతో అతను కోరాల్సిన వరం సరిగా అడగలేకపోయారు. బ్రహ్మదేవుడు అతనికి సంవత్సరంలో 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేలుకొని ఉండేలా వరమిచ్చారు. ఈ వరం వల్ల కుంభకర్ణుడు ప్రతి సంవత్సరం 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేలుకుని ఉండేవారు. రావణుడు చేసేది తప్పు అని తెలిసినా కూడా రావణుడి కోసం యుద్ధం చేసినందుకు మన ఈసీజీ కార్డ్స్లో కుంభకర్ణుడికి నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా కుంభకర్ణుడు గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.